ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా నున్న స్థలమును సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలుగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని వాగ్దానాన్ని వింటున్న వారులారా, నా జీవితంలో ఈ కష్టము తీరదా, ఈ వ్యాధి పోదా, ఈ బాధ తీరదా, ఈ యొక్క ప్రాబ్లం ఇక సాల్వ్ కదా అని చెప్పి నువ్వు సతమతమైపోతున్నావు కదా, కృంగిపోతున్నావు కదా, నీలో నీవే కృషించిపోతున్నావు కదా. అయితే ఆ దినము ఇజ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడు ఈ దినము దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి నీకు నాకు తెచ్చి ఉన్నాడు. ఇదిగో, ప్రతి మెట్టలన్నింటినీ కూడా చదును చేసి సరళమైన మార్గాన్ని నీ జీవితంలో దేవుడు ఇక ఏర్పాటు చేయబోతున్నాడు. ఏర్పరుచుతూ ఉన్నాడు. భయపడుతూ, మెట్టును చూసి భయపడుతూ, నీ ఎదుట లోయలు ఉందని భయపడుతూ, నీ ఎదుట మెట్టు ఉన్నా లోయ ఉన్నా ఆ లోయను మెట్టును చూసి నువ్వు కృంగిపోవద్దు. కానీ ఆ మెట్టలను లోయలు అన్నింటినీ కూడా సరళం చేయబోతున్నాడు. అయ్యో, ఎదుట ఇత్తడి తలుపులు ఇనుప గడియలు ఉన్నాయి, మరి ఎలాంటి భయంకరంగా ఉన్నది అని చెప్పి నీవు వాటిని చూసి భయపడద్దు. అయితే వాటినన్నింటినీ కూడా నిర్మూలన చేసి ఇశ్రాయేలు దేవుడు నేను చక్కగా నడిపించబోతున్నాడు కనుక గమనించి ఇక ఈ సమస్యను బట్టి నువ్వు కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకో. నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. నీవు నమ్ముకున్న దేవుడు చేతగాని వాడు కాదు. నీవు నమ్ముకున్న దేవుడు రోషం కలిగిన దేవుడు. నీ దేవుడు నీవు చేసే ప్రార్థనని ఆలకించే దేవుడు. నీవు కన్నీరు కార్చే కన్నీటిని చూసే దేవుడు. ఆ దేవుడే ఇప్పుడు అంటున్నాడు, ప్రతి మెట్టలను సదును చేసి, ప్రతి లోయలను సరళం చేసి, ప్రతి ఇనుప గడియలను ఇత్తడి తలుపులను పగలు కొడతానని చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు మాటించాడు. తప్పక నీ జీవితంలో ఈ దినము వాగ్దానాన్ని మరి నెరవేర్చబోతున్నాడు. గనుక ధైర్యం తెచ్చుకొని దేవుడికి స్తోత్రం చేసి దినాన్ని ప్రారంభిద్దామా? అధైర్యపడకుండా దేవుడు ఉన్నాడని ధైర్యంతో ముందుకు వెళదామా? ప్రార్థన. సర్వశక్తిమంతుడా, హృదయకాల సమయం మందు మీరు వాగ్దానం చేసిన రీతిగా ఈ ప్రియ బిడ్డల సమస్యలు ఏదైతే ఉందో వాటినన్నింటినీ కూడా మీరు నిర్మూలన చేయమని వేడుకుంటున్నాను. ప్రతి సమస్య, ప్రతి బిడ్డలను, ప్రతి ఇనుపు గడియలు, ఇతడి తలుపులన్నింటినీ పగలగొట్టి దేవాది దేవుడు ఈ బిడ్డలను విడిపించి వేడుకుంటున్నాను. అనారోగ్యం చుట్టూ ఉన్న వారికి ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల నుంచి, రక్షణ లేని ప్రజలను రక్షణ చేసి ఆకలికి సిద్ధపరిచి చూపించారు. మహిమ స్తుతి క్రీస్తు పేరిట ఈ ప్రార్థన